రెహమాన్ గారికి ఒక తెలుసు. బిఫోర్ వి గెట్ ఇంటు దట్, రెహమాన్ గారు వాళ్ళ నాన్నగారు మలయాళం ఫిలిం ఇండస్ట్రీలో చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఉండే, ఆర్వి శేఖర్. 43 సంవత్సరాల్లో చనిపోయారు ఆయన యంగ్ ఏజ్లో. బట్ 100 సినిమాల దాకా ఆయన మ్యూజిక్ కంపోజ్ చేశారు, బీజీ చేశారు. అండ్ స్పెసిఫిక్లీ మలయాళం ఫిలిం ఇండస్ట్రీ. 43 ఏళ్ళకే. ఈవెన్ దో హీ వాజ్ అ తమిళియన్. అండ్ వాళ్ళు అండ్ వాళ్ళ మదర్, రెహమాన్ వాళ్ళ మదర్ ఒరిజినల్ నేమ్ కస్తూరి ఉండే. వీళ్ళిద్దరు పెళ్లి తిరుమలలో జరిగింది. ఆర్వి శేఖర్ అండ్ కస్తూరి గాట్ మ్యారీడ్ ఇన్ తిరుమల. ఎనీవే, లాంగ్ స్టోరీ, ఎందుకంటే చెప్పుకుంటూ పోతే మళ్ళీ మనకు ఒక గంట. దానికి ఆర్వి శేఖర్ అంటే అక్కడ లెజెండ్ కేరళ ఫిలిం ఇండస్ట్రీలో. 1960s లోంచే ఆయన మొదలు పెట్టారు. చెమ్మీన్ అని చెప్పి వచ్చేసి క్లాసిక్, సలీల్ చౌదరి గారి మ్యూజిక్ సినిమా నేషనల్ అవార్డు వచ్చింది. ఫస్ట్ కలర్ మూవీ ఉండేది. దాన్ని కూడా మ్యూజిక్ ఆయన సెట్ చేశారు. అంటే ఆయన అసిస్టెంట్గా ఉన్నారు సలీల్ చౌదరి గారికి. ఆర్వి శేఖర్ గారు ఒక ప్రెషర్ తట్టుకోలేక చనిపోయారు. అది కరెక్టే. ఎందుకంటే ఆయన ఏం చేశారంటే ఆ టైంలో కొత్తగా సింథసైజర్స్, ఈ చిన్న చిన్న ఎలక్ట్రానిక్ పియానో సింగపూర్ని తెప్పించుకుంటుండే ఆయన. అప్పు తీసుకొని ఏం చేశారో తెలియదు. రెహమాన్ కూడా అంటున్నారు దట్ ఇన్ వెనీ ఇంటర్వ్యూస్ ఈ సెడ్ దట్ మా నాన్నగారు ప్రెషర్తో చనిపోయారు. ఆ ప్రెషర్ తట్టుకోలేక అప్పు తీసుకుని ఉంటారు, ఏదైనా జరుగుంటుంది. పాసిబ్లీ డైడ్ ఆఫ్ హార్ట్ అటాక్. ఆ డీటెయిల్స్ ఎక్కువ మన దగ్గర లేదు దాని గురించి. బట్ ఫ్యామిలీ చాలా దారుణ పరిస్థితుల్లో వెళ్ళిపోయింది. ఆ టైంలోనే వీళ్ళ మమ్మగారు ఏం చేశారంటే నాన్నగారి దగ్గర ఉన్న హార్మోనియం కానీ, ఎలక్ట్రానిక్ సింథసైజర్స్, పియానో అంతా తీసుకొని రెంట్కి వేయడం మొదలుపెట్టారు. కొన్ని అయితే అమ్మేశారు, కొన్ని రెంట్కి వేయడం మొదలుపెట్టారు. అట్లనే వీళ్ళు కొన్ని రోజులు బతుకొని వచ్చారు అనమాట. దాని తర్వాత రెహమాన్ ఒక కీబోర్డ్ ఆర్టిస్ట్గా స్టార్ట్ అయ్యారు. ఫస్ట్ చాలా చిన్న మ్యూజిక్ డైరెక్టర్ చేశారు. దాంతో ఇళయరాజా దగ్గర ఈ స్టార్టెడ్ గెటింగ్ హిస్ బ్రేక్. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, నేను హైదరాబాద్లో లాంగ్ బ్యాక్ అడ్వర్టైజింగ్ ఫీల్డ్లో ఉన్న టైంలో రెహమాన్ హైదరాబాద్కి వచ్చేటోళ్ళు. ఆయన ఎట్లా వచ్చారు నాకు తెలియదు, ట్రైన్లో వస్తారో ఫ్లైట్లో వచ్చారో. ఆ టైంలో ఫ్లైట్లు ఎక్కువ లేవు, కానీ చాలా తక్కువ అమౌంట్కి ఇక్కడ వచ్చి కీబోర్డ్ ప్లే చేస్తుండే. ఇక్కడ ఉన్న కొన్ని క్లయింట్స్ కోసం అడ్వర్టైజింగ్ జింగిల్స్ ప్లే చేస్తుండే. జింగిల్స్ అంటే మనకు తెలుసు. అవును సార్. ఈ బిగ్ షాట్, మెట్రో షూస్ ఇట్లాంటి వాళ్ళ కోసం అక్కడ బేగంపేటలో ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఉంటే అక్కడ వచ్చి ప్లే చేస్తుండే. వాళ్ళ దగ్గర అప్పుడు కూడా క్యాసెట్ ఉన్నాయి, మైక్రో క్యాసెట్స్ ఉంటుంది ఆ టైంలో. చిన్న క్యాసెట్స్. నేను విన్నాను నేను ఆయన ఎక్కువ చూడలేదు, కానీ ఆయన ప్లే చేసిన జింగిల్స్ అంతా విన్నాను నేను. చాలా సంవత్సరాల దగ్గర నడిచింది ఆ జింగిల్స్. తర్వాతనే ఆయన కన్వర్ట్ అయ్యారు. ఈ బికేమ్ ఏఆర్ రెహమాన్. అల్లారఖ రెహమాన్. ఆ పేరు కూడా సజెస్ట్ చేసింది ఒక పురోహితుడు అంటే అస్ట్రాలజర్, హిందూ అస్ట్రాలజర్ సజెస్టెడ్ దట్ నేమ్. ఖజుద్దీన్ జమాల్ అని చెప్పి ఒక ఆయన ఒక సూఫీ సెయింట్తో కలిసినప్పుడు వీళ్ళ మతం మార్చారు వీళ్ళు. ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ హిస్ సిస్టర్స్, ఐ ఫర్గెట్ హర్ నేమ్, ఖైరనాస్ అనుకుంటా, ఆమె పేరు, ఆమె కూతురు అండ్ కొడుకు ఇప్పుడు కూడా దే రీటైన్ ద హిందూ నేమ్. ఓకే. భవ్యశ్రీ అని చెప్పి, షీ ద మ్యూజిక్ బిగ్ టైమ్ దేర్. అండ్ వాళ్ళ కొడుకు, వీళ్ళిద్దరూ తమిళ్ ఫిలిం ఇండస్ట్రీ దే ఆర్ అ బిగ్ నేమ్ నౌ టుడే. ఓకే. సో ఫ్యామిలీ ఒక డివైడెడ్ అని చెప్పలేము, కానీ వాళ్ళ లాయల్టీ డివైడ్ అయిపోయింది. ఒకటి వాళ్ళ ఫాదర్ మీద కొన్ని బ్లేమ్ చేశారు ఎర్లీ డేస్లో, కానీ దాని తర్వాత వాళ్ళు చల్లబడిపోయారు. ఎందుకంటే రెహమాన్ స్టార్టెడ్ పికింగ్. ఆయన ఫస్ట్ మూవీ ఇందిరా ఉండే, మీకు గుర్తుంటే, కానీ దట్ డిడ్ంట్ గెట్ అ రికగ్నిషన్ అట్ దాట్ టైం. కానీ రోజా వచ్చిన తర్వాత ఆయనకి ఫస్ట్ బ్రేక్, మణిరత్నం దగ్గర నుంచి వచ్చిన బ్రేక్తో ఆయన ఈ బికేమ్ ఫేమస్. దాని తర్వాత ఇందిరా హిట్ అయింది, ఐరానిక్ మ్యూజిక్ హిట్ అయింది. ఆ టైంలో మీకు గుర్తుంటుంది క్యాసెట్స్ ఉంటుండే, ఆడియో క్యాసెట్స్. నా దగ్గర ఇప్పుడు కూడా ఇంటికాడ ఒక 100 పడి ఉన్నాయి. ఎంత దుమ్మ కొడుతుండే, అప్పుడప్పుడు దాన్ని క్లీన్ చేస్తూ మళ్ళీ పెట్టేస్తాను. ఎందుకంటే ప్లే చేయడానికి రికార్డర్ ఉంది, కానీ ప్లే ఇప్పుడు అవి వింటేజ్ కలెక్షన్ సార్. ఇప్పుడు అవి అదే అంటారు, కానీ నేను పడేస్తాను చాలా మటుకు. ఎందుకంటే అది ఈ వర్షాకాలంలో దాని మోల్డ్ వచ్చేసి మొత్తం ఖరాబ్ అయిపోతుండే అది. సో దాని తర్వాత సీడీలు వచ్చినాయి. సీడీలు వచ్చిన తర్వాత ఏమొచ్చింది, మన మెమరీ కార్డ్స్ వచ్చినాయి సార్. దాని తర్వాత ఏమొచ్చింది, యూఎస్బీస్ వచ్చాయి. దాని తర్వాత ఏమొచ్చింది, లైక్ క్లౌడ్, డైరెక్ట్ స్పాటిఫై. దట్ ఈస్ వేర్ ఇట్ చేంజ్డ్. ఒక టైంలో మ్యూజిక్ రాయల్టీ, మ్యూజిక్ పేమెంట్స్, మీరు ఆర్జేగా పనిచేస్తే మీకు తెలుసు, ఫర్ ఎవ్రీ సాంగ్ దట్ ఈస్ ప్లేడ్ ఇన్ అ రేడియో స్టేషన్ దేర్ ఇస్ అ రాయల్టీ అమౌంట్ టు బి పేడ్. అవును సార్. ఓకే. అండ్ దే ఆర్ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ దట్. వెరీ స్ట్రిక్ట్. ఆల్ ఇండియా రేడియో ఉండొచ్చు, పర్ఫార్మింగ్ వాళ్ళ ఆర్ట్స్ వాళ్ళ అకాడమీ వాళ్ళ ఒక అసోసియేషన్ ఉంది, వాళ్ళు ట్రాక్ చేస్తూనే ఉంటారు. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఒక టైంలో శంకర్ జయకిషన్, లక్ష్మీకాంత్ ప్యారేలాల్, సచిన్ దేవ్ బర్మన్, ఖయామ్, మదన్ మోహన్ ఇట్లాంటి పెద్ద పెద్ద ఆర్టిస్ట్, మ్యూజిక్ డైరెక్టర్స్ బాలీవుడ్లో, వాళ్ళ టైంలో మ్యూజిక్ అనేది ఒక ఫిలింది హార్ట్ ఉంటుంది. ఇప్పుడు కూడా మీరు చూడండి, పాత క్లాసిక్ మీరు ఇప్పుడు కూడా పాడతారు కావాలంటే. అప్పుడు మొన్ననే ఎవరో చెప్పారు నాకు, చిరంజీవి గారి సినిమా వచ్చిన మన దాంట్లో రెహమాన్ ఏదో ఒక పాట హమ్ చేస్తూనే ఉంటాడు ఆయన అని చెప్పేసి. ఐ ఆల్సో డిడ్ంట్ నో దిస్, ఐ హావెంట్ సీన్ ద మూవీ. కొత్త మూవీ కొత్త మూవీ అది
మన శివశంకర్ వరప్రసాద్ పండగకి సో వస్తున్నారు. దట్ ఈస్ వేర్ ఇట్ కేమ్ అన్నమాట. సో ఈ యొక్క సిట్యువేషన్లో రెహమాన్ గారు ఇండస్ట్రీ మారిపోయిన మాట ఆయనకి తెలుసు. ముందు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఆడియో రిలీజ్ అనే పెద్ద ఫంక్షన్ ఉంటుండే, అవును సార్. మీకు గుర్తుంటుంది. శిల్పకళా వేదిక లేకుంటే పెద్ద పెద్ద వెన్యూ తీసుకొని పెద్ద గొడవ. అవును. అక్కడే వాళ్ళు ఒక ఏం చెప్తారో 10,000 20,000 క్యాసెట్లు లేకుంటే సీడీలు అమ్మేసుకుంటుంటారు. అవును సార్, అవును సార్. ఇప్పుడు మీకు ఏమైనా కనిపిస్తుంది అట్లా? ఇప్పుడు ఇన్ని వ్యూస్ వచ్చాయి, గంటలో ఇన్ని లైక్స్ వచ్చాయి, ఇన్ని షేర్స్ వచ్చాయి, ఆ షిఫ్ట్ ఇటు వచ్చింది. సారేగామ లాంటి వాళ్ళు పెయిడ్ ఛానల్ కూడా పెట్టుకున్నారు ఇప్పుడు Sir. మీరు కావాలంటే డౌన్. కానీ ఇవాళ ఒక మ్యూజిక్ రిలీజ్ అయింది అనుకోండి, విత్ ఇన్ 4 గంటల సేపులో దాని పైరసీ అయిపోతుంది. అవును సార్. లక్షల ప్లేసెస్లో మీకు అనిపిస్తుంది అదే ఆడియో. సో రాయల్టీ పేమెంట్స్ అనేది ఇప్పుడు తగ్గింది, ఎందుకంటే మీ రేడియో స్టేషన్ కానీ మిగతా దాని నుంచి ఇవ్వాలి. కానీ అదర్వైజ్ ఆదిత్య మ్యూజిక్ కానీ ఎవరైనా కానివ్వండి, ఇప్పుడు లోకల్గా సుప్రీం చెప్తున్నాను టిప్స్ చాలా ఇట్ కాంట్. ఎందుకంటే ఒక టైంలో గుల్షన్ కుమార్ గారు ఉన్నప్పుడు ఆ టిప్స్ మనకు తెలుసు. అవును సార్. వాళ్ళ కంపెనీస్ డిఫరెంట్ కంపెనీస్ సిరీస్ టీ సిరీస్ ఉన్నప్పుడు, దాని తర్వాత మిగతా కంపెనీస్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళందరూ ఇప్పుడు మాయమైపోయారు. ఉన్నారు, పేరు కోసం ఉన్నారంటే ఉన్నారు అంతే. ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. మీరు లాస్ట్ ఒక నెలలో చూసిన సినిమా, తెలుగు సినిమా పాట మీకు ఏమైనా గుర్తుందా? రేర్లీ సార్. దట్స్ అ పాయింట్. ఒక టైంలో ఆరుద్ర గారు, శ్రీ గారు రాసిన పాటలు, ఘంటసాల గారు పాడిన పాటలు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాటలు ఇప్పుడు కూడా గుర్తుంది. సిరమువ్వ కానీ ఏదైనా కానివ్వండి. ఎందుకంటే మ్యూజిక్ అనేది ఒక కాన్సెప్ట్ పోయింది మన దాని నుంచి. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే అందరూ ఇన్స్టాగ్రామ్ జనరేషన్ అయిపోయారు. Sir. చెప్పాల్సింది 30 సెకండ్లో చెప్పేసేయండి, నాకు టైం లేదు. Sir. దట్ ఈస్ ఇట్. పేషెన్స్ తగ్గిపోయింది అండ్ ద అబిలిటీ టు లిజన్ తగ్గిపోయింది. వాళ్ళు కూడా తప్ప. ఇప్పుడు మ్యూజిక్ ఎట్లయిపోయిందంటే ఒక డబ్బలో రాలేసి కొట్టినట్టు అయిపోయింది మ్యూజిక్. ఆ మ్యూజిక్ క్వాలిటీ పోయింది. సో రెహమాన్ గారు ఈ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అది అర్థం చేసుకోవాలి. ఆయన ఏమంటున్నాను, నాకు మ్యూజిక్ రావట్లేదు, నాకన్నా తక్కువ టాలెంట్ ఓడికి మ్యూజిక్లో వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తున్నారని. అవును సార్. ప్యూర్ కమర్షియల్ డెసిషన్. మీరు రెహమాన్ గారి దగ్గర వెళ్తే నాకు తెలియదు ఆయన ఎంత ఛార్జ్ చేస్తాడు. బహుశా 6 కోట్లు 5 కోట్లు 10 ఎక్కువ కోట్లు చార్జ్ ఉండొచ్చు. చేస్తారు. అండ్ అది కూడా ఒక రీజన్ అని కూడా అన్నారు, లైక్ ఎక్కువ చార్జ్ చేయడం, టైంకి డెలివర్ చేయకపోవడం. ఇప్పుడు ఏమైందంటే ఒక ప్రొడ్యూసర్ ఆయన దగ్గర వచ్చినప్పుడు చిన్న మీడియం సైజ్ ప్రొడ్యూసర్స్, ఇప్పుడు పెద్ద ప్రొడ్యూసర్స్ లేదు, అందరు కార్పొరేట్ అయిపోయారు ఇప్పుడు. అది మీరు ఏక్తా కపూర్ చూడొచ్చు, ఒకవైపు యష్ రాజ్ ఫిలిమ్స్ చూడొచ్చు, కరణ్ జోహర్, వీళ్ళందరూ కార్పొరేట్ కంపెనీలు సెటప్ చేసుకున్నారు. ముందు బ్లాక్ పేమెంట్ ఉండే, ఇప్పుడు అదంతా పోయింది, మొత్తం చెక్ పేమెంట్స్లో వచ్చేసారు. డిస్ట్రిబ్యూషన్ కూడా చాలా ప్రొఫెషనల్గా చేస్తున్నారు. చాలా మంది Transparent గా ఓటీటీ అయిపోయింది. ప్లాట్ఫామ్స్కి వెళ్ళిపోతున్నారు. దే క్యాల్కులేటింగ్ ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయని చెప్పేసి, పేపర్ వ్యూ చూసుకోవాలన్నా లేకుంటే బ్లాంకెట్గా పేమెంట్ తీసుకోవాలని చెప్పి చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మ్యూజిక్ అనే ఇండస్ట్రీ మారిపోయింది. దెర్ ఈస్ నో రెవెన్యూ ఫ్రమ్ మ్యూజిక్ టెక్నికలీ స్పీకింగ్. అప్పుడు ప్రొడ్యూసర్ చెప్పండి ఎందుకు పెట్టుబడి పెట్టాలి, ఎందుకు రెహమాన్కి 10 కోట్లు ఇవ్వాలి చెప్పండి. కరెక్ట్. ఆయన ఎంత మంచి మ్యూజిక్ స్కోర్ చేసినా ఆ మ్యూజిక్ 10 కోట్లు కూడా మార్కెట్ నుంచి సంపాదించలేరు వాళ్ళు. యూట్యూబ్ రెవెన్యూ రావచ్చు, అది టైం పడుతుంది, బిల్డప్ ఉంటుంది దానికి. బట్ ఆన్ అన్ ఇమ్మీడియట్ బేసిస్ రిటర్న్స్ లేదు వాళ్ళ. అవును సార్. సో ప్రయారిటీ మ్యూజిక్ పక్కన పెట్టేశారు. ఇప్పుడు లాస్ట్ నేను చూసిన సినిమా హక్. ఇన్ఫాక్ట్ మై బ్రదర్ ఇన్ లా మిక్స్ ద ఫైనల్ థింగ్ అనే ఫిలిం ఇన్స్టిట్యూట్ ప్రొడక్ట్ ఉంటే ఆల్మోస్ట్ 500 సినిమాలు చేశారు. ఈజ్ వన్ టు వైఫ్ అవార్డ్. అజయ్ కుమార్, మై వైఫ్స్ బ్రదర్, బాంబేలో పోస్ట్ హౌస్ అని చెప్పి ఆయన ప్రొడక్షన్. హీ డిడ్ ద ఫైనల్ మిక్సింగ్. ఆయన చేసిన తర్వాత మాకు చెప్పండి వెళ్ళి సినిమా చూడండి అని చెప్పారు. సో మీ నా వైఫ్ అంటే సో హక్ ఇప్పుడు అది ఓటీటీలో నడుస్తుంది. ఇప్పుడు దాంట్లో చాలా ప్లేసెస్లో సైలెన్స్ ఉంది, మ్యూజిక్ లేదు. ఎస్పెషల్లీ సుప్రీంకోర్టు సీన్స్ అని ఉన్నాయి, అక్కడ చాలా సైలెంట్. మీరు అనుకుంటారు ఇక్కడ థియేటర్లో ఏమైనా ప్రాబ్లం అయిందా, సౌండ్ పోయిందా అని చెప్పి. లేదా ఎక్స్పెరిమెంట్ చేసారేమో అనుకుంటారు సార్. సో టుడే ఆడియన్స్ ఎట్లా అయిపోయిందంటే చాలా మటుకు యంగ్ ఆడియన్స్ ఇప్పుడు సినిమా థియేటర్కి రావట్లేదు. ఫ్యామిలీతో ఎప్పుడైనా వస్తే వాళ్ళు వస్తారు, కానీ దే అదర్వైజ్ డోంట్ లైక్ ఇట్. వాళ్ళు ఓటీటీలో చూస్తారు, వాళ్ళ ఓన్ పేస్లో చూస్తారు, వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూస్తారు. ఇది సినిమా ఒకటే కాదు, ఈవెన్ న్యూస్ కూడా అంతే. వాళ్ళు న్యూస్ చూడరు, దే డోంట్ వాచ్ ట్రాష్ సీరియల్స్, నథింగ్. సో ఆ ఆడియన్స్ మారిపోయింది ఇప్పుడు. నా టైంలో ఉన్న ఆడియన్స్, ఐమ్ 63, ఆ ఆడియన్స్ డిఫరెంట్ ఉండే, ఇప్పుడున్న ఆడియన్స్ డిఫరెంట్ ఉన్నారు. సో రెహమాన్ గారు చేసిన తప్పు అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రిలీజియస్ యాంగిల్ తీసుకురావడం తప్పు. సార్ ఆఫ్టర్ మీరు చెప్పింది విన్న తర్వాత ఇట్స్ కంప్లీట్లీ ఆయన ఇనేబిలిటీ అనిపిస్తుంది సార్. ఎందుకంటే 2 ఆస్కర్స్ చేతిలో పట్టుకొని ఇప్పుడు ఆయన పైన ఒక వెయిటేజ్ ఉంటుంది. ఆయన ఎలా అంటే ఆయన చిన్న హమ్ చేసినా సరే దానికి మనం దీనికి ఏ అవార్డు ఇవ్వచ్చు అనే యాంగిల్తో చూస్తామన్న ఒక యాంగిల్ ఉంటుంది సార్. కరెక్ట్. అట్ ది సేమ్ టైం ఆయన ఇనేబిలిటీకి మనకి లైక్ ఇఫ్ యూ సీ దిలీప్ కుమార్ గారు ఉన్నారు. ఒకప్పుడు దిలీప్ కుమార్ గారి పేరేంటో మనకు తెలుసు. దిలీప్ కుమార్ గారుగా పేరు మార్చుకున్న ఆయన ఇదే భారతదేశంలో ఆయన లెజెండరీ అయ్యారు. ఒకప్పుడు వేరే పేరుండి అల్లారక రెహమాన్గా
పేరు మార్చుకున్న ఏఆర్ రెహమాన్ గారు ఇదే భారతదేశంలో ఉన్నారు. వాళ్ళిద్దరిని మనం ఈక్వల్గా రిసీవ్ చేసుకున్నాం సార్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇనేబిలిటీ, ఆ ర్యాంట్ చేయడానికి రిలీజియస్ యాంగిల్ తీసుకోవడం అనేది లైక్ అది కొంచెం కరెక్ట్ కాదు కదా సార్. కరెక్ట్, నేను అదే అంటున్నాను. పొద్దున్న నుంచి నన్ను చాలా మంది ఛానల్స్ ఇదే పిలుస్తున్నారు, ఇదే టాపిక్ మీద పిలుస్తున్నారు సార్. పాసిబ్లీ ఐఎమ్ రిపీటింగ్ మై సెల్ఫ్, బట్ స్టిల్ మీ ఛానల్ ఉన్న ప్రేక్షకులు మిగతా ఛానల్లో ఉండరు, వాళ్ళు ఇక్కడ ఉండరు సార్. సో నేను ఒకటే మాట చెప్తున్నాను, మీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు క్రికెట్ పార్లెన్స్ తీసుకుందాం. గవాస్కర్ గారు నా టైంలో ఈవెన్ హీ వాజ్ ద బిగ్ స్టార్ ఆఫ్ క్రికెట్. ఆయన కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన డల్ అయిపోయారు. అసలు ఒక వరల్డ్ కప్లో 40 రన్లు కొట్టాడు 40 ఓవర్లో. అందరూ అడిగారు, బాబు రిటైర్ అయిపోవచ్చు కదా అంటే, నేను చేయను పో అన్నాడు. సో లాస్ట్లో పీపుల్ సెడ్, ఐ థింక్ ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద కామెంటేటర్స్, బ్రిటిష్ కామెంటేటర్స్ హు సెడ్, యూ షుడ్ క్విట్ అట్ ద రైట్ టైం. మీరు హైలో ఉన్నప్పుడు మీరు ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోవాలి. యూ షుడ్ నో వెన్ టు క్విట్ ఆల్సో. పీపుల్ షుడ్ ఆస్క్ వై, ఎందుకు చేశారని, ఎందుకు చేయట్లేదని కాదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్, ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.